హాయ్ హలో ఏపీ హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ రానే వచ్చింది. మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026లో వచ్చిన నోటిఫికేషన్లో డిగ్రీ చదివిన వారికి పెద్ద పీఠం అయితే ఉంది. మరి ఉన్నటువంటి టోటల్ పోస్టులలో 300 పోస్టులు 300+ అండ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీని పర్సనల్ అసిస్టెంట్ కలిపితే. సో కానీ ఇక్కడ ఓన్లీ ఈ రెండింటికి సంబంధించిన అంటే డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి గొప్ప అవకాశం. ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో చూస్తే ఒక డిగ్రీ ఆస్పిరెంట్కి పెద్దగా అవకాశం కల్పించలేని తరుణంలో ఇక్కడ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్లో 264 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్నమ్మా? టోటల్గా 264 పోస్టులు ఉన్నాయి. మరి ఈ 264 పోస్టులలో మీకంటూ ఒక్క పోస్ట్ అవ్వాలి అంటే ఏ దాంట్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ఎస్సి ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ సెక్టర్లో పోస్టులు ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎనీ డిగ్రీయా లేకపోతే డిగ్రీలో ఏమైనా స్పెషల్ ఉండాలా లేదా డిగ్రీతో పాటు ఏమైనా స్పెషల్ క్వాలిఫికేషన్ ఉండాలా, ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. Yes, డిగ్రీ అర్హతతో 264 పోస్టులకు మనం అప్లై చేయడానికి అవకాశం ఉంది. మరి నిజంగా నేను చెప్పిందా 200 డిగ్రీ అర్హత ఉంటే, మరి డిగ్రీ అర్హత ఉంటే 264 పోస్టులకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉన్న మాట నిజమా కాదా 100% ప్రూఫ్ చూపిస్తున్నాం. ముందు డిగ్రీ అంటే ఇక్కడ ఏంటి మెన్షన్ చేశారంటే ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేయలేదు, గమనించండి. సో ఇక్కడ మెన్షన్ చేసింది ఆర్ట్స్, అలాగే సైన్స్, కామర్స్ అండ్ లా. ఈ క్వాలిఫికేషన్కి సంబంధించినవి, ఈ రిలేటెడ్ స్ట్రీమ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్, డిగ్రీ ఇన్ సైన్స్, డిగ్రీ ఇన్ కామర్స్, డిగ్రీ ఇన్ లా, ఈ స్ట్రీమ్కి సంబంధించినటువంటి పర్సన్స్ అయితే మాత్రమే వారికి పెద్ద పీఠం. అయితే దీనికి కొన్నిటికి ఎడిషనల్ కేవలము ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ లా చేస్తుంటే, ఈ 4 స్ట్రీమ్ నుంచి ఏదైనా ఒక స్ట్రీమ్ తను డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఫస్ట్ తను ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మనం గమనిస్తే అసిస్టెంట్ పోస్ట్కి తను ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ ఇంకొక మాట మెన్షన్ చేశారు, ఒకవేళ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ లాకి సంబంధించిన కోర్సు స్ట్రీమ్ మీద లేదు మీ డిగ్రీలో, దీనికి ఈక్వలెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ ఉంది, బీటెక్లో కొంతమంది కంప్యూటర్ సైన్స్ చేస్తారు, సో దానికి కొన్ని ఎలిజిబిలిటీ ఉంటాయి. సో రైట్, అలాగా ఈక్వల్స్ ఉన్నటువంటి కంటెంట్ ఏమైనా ఉంటే డిగ్రీ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ అన్నారు. సో అందుకోసం అసిస్టెంట్లో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 78 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ లా అయినా ఉండాలి, లేదా దీనికి ఈక్వలెంట్ ఉన్నటువంటి డిగ్రీ అయినా ఉండాలి. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినర్. ఏటమ్మా? ఎగ్జామినర్. మరి ఎగ్జామినర్ కూడా డిగ్రీ అన్నారు. మరి ఏ డిగ్రీ? ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ లా. సో 27 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రెండిటికి ప్రతి ఒక్క పర్సన్ స్టేట్లో అప్లై చేస్తారు. మొత్తం పైన ఇక్కడ 300 పోస్టులలో 105 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ 105 పోస్టులకు మీరు అసిస్టెంట్కి అప్లై చేయవచ్చు, ఎగ్జామ్ని రెండింటికి అప్లై చేస్తున్నా కూడా చేసుకోవచ్చు, సిలబస్ ఒకటే కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ లాతో పాటు ఇంకొక పోస్ట్ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఏంటి సార్ అంటే ఇక్కడ టైపిస్ట్కి ఏం అడిగారు అంటే ఇక్కడ క్లియర్గా టైపిస్ట్కి మొత్తం పైన 34 పోస్టులు ఉన్నాయి. మరి కాపిస్ట్కి ఎన్ని ఉన్నాయి అంటే సరే టైపిస్ట్కి 44 పోస్టులు ఉన్నాయి. సో టైపిస్ట్కి 44 పోస్టులు ఉన్నాయి. మరి కాపిస్ట్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన కూడా టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 34 పోస్టులు ఉన్నాయి.
34. అయితే దీనికి ఏమని అడిగారంటే ఇప్పుడు ఈ టైపిస్ట్ కాపిస్ట్ మన అన్నారు కదా, దీనికి స్పెషల్ అయితే స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, కానీ ఈ కాపిస్ట్ టైపిస్ట్కి స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. ఏంటి సార్ ఈ స్పెషల్ క్వాలిఫికేషన్? దీన్నే ఎడిషనల్ క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. లేదా ఏంటి సార్ ఎడిషనల్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా వీరికి టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఉండాలి. ఏంటి ఉండాలమ్మా? టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఉండాలి. ఏ గ్రేడ్ ఉండాలి? హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. సో దీనికి ఎంత? 45 words per minute అని అడగడం జరిగింది. ఇది ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడి నుంచి ఈ సర్టిఫికేట్ వస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్ బోర్డు టెక్నికల్. ఎక్కడి నుంచమ్మా? ఆంధ్రప్రదేశ్ బోర్డు టెక్నికల్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నుండి రావాల్సిన సర్టిఫికేట్ ఇది. ఎవరికైతే ఈ సర్టిఫికేట్ ఉంటుందో అంటే హయ్యర్ గ్రేడ్ ఏంటమ్మా? హయ్యర్ గ్రేడ్ 45 words per minute ఉంటే, ఇంకొక తన దగ్గర ఈ డిగ్రీతో పాటు హయ్యర్ గ్రేడ్ ఉంటే ఇంకా ఎక్కడ 78 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేనండి పోస్ట్ ఉద్యోగం కావాలండి, నాది డిగ్రీలో సైన్స్ అండి బ్యాక్గ్రౌండ్, ఓకేనా? డిగ్రీలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి, దాని లేదా కామర్స్ ఆర్ట్స్ ఏదో బ్యాక్గ్రౌండ్ అండి. కేవలం నా దగ్గర హైయర్ గ్రేడ్ లేదనుకోండి, ఈ 105 పోస్టులకే నేను ఎలిజిబుల్ అవుతాను. కానీ నా దగ్గర డిగ్రీలో సైన్స్ ఉంటూ బీఎస్సీ నేను చేసి దీంతో పాటు హైయర్ గ్రేడ్ కూడా నేను చేశాను. నా దగ్గర టైపిస్ట్ సర్టిఫికేట్ ఉంది, టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉంది. అప్పుడు ఇంకా ఎన్ని పోస్టులకు? 78 అంటే 105 + 78 కదా, 183 పోస్టులకు నేను ఎలిజిబుల్ అవుతాను. అప్పుడు అంటే ఈ 4 రకాల పోస్టులకు నేను అప్లై చేయవచ్చు ఉద్యోగం సాధించడానికి. ఎక్కడ మిస్ అయితే ఎక్కడ, ఎక్కడ మిస్ అయితే ఎక్కడ, ఎక్కడ మిస్ అయితే ఎక్కడ, ఎక్కడ ఒక చోట నాకు దొరుకుతుంది. అంటే 4 ఆప్షన్స్ ఉండేటప్పుడు ఏదో ఒక ఆప్షన్లో నాకు అవకాశం ఉంటుంది. లేదు సార్ నేను ఇంకొక దానికి కూడా అవకాశం ఉంది, నా డిగ్రీ కంప్యూటర్ సైన్స్. ఎక్కడ సైన్స్ అన్నట్టు చూసారా? సో కాబట్టి ఒక కంప్యూటర్ సైన్స్ చేసే పర్సన్కి డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా అవకాశం ఉంది. దేనికి? డాటా ఎంట్రీ ఆపరేటర్. మరి డాటా ఎంట్రీ ఆపరేటర్లో టోటల్ డిఈపి అంటారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లో పెద్ద పీఠం వేయడం జరిగింది, 50 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ మిత్రమా, ఏడమ్మా? కంప్యూటర్ ఆపరేటర్. మరి కంప్యూటర్ ఆపరేటర్లో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలుసా? కంప్యూటర్ ఆపరేటర్లో టోటల్గా 31. అంటే నాది దీనికి స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటి అడిగారంటే ద క్యాండిడేట్ హ్యాస్ టు కంప్లీట్ ద కంప్యూటర్ సైన్స్. ఇక్కడ ఏమడిగారంటే కంప్యూటర్ సైన్స్ అని అడిగారు. సో ఇక్కడ గమనించాలి, కంప్యూటర్ సైన్స్. సార్ నేను ఆర్ట్స్ చేశాను, ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్కి నేను అప్లై చేయవచ్చు అంటే లేదండి. నేను కామర్స్ చేశాను, ఛాన్స్ ఉందండి? లేదండి. నేను లా చేసిన ఛాన్స్ ఉందండి? లేదండి. కానీ ఒక కంప్యూటర్ ఆపరేటర్కి అప్లై చేసేటప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ చేసిన వాడికేమో గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి పోస్టులకి అప్లై చేయడానికి అవకాశం ఉందండి. అంటే ఇలా టోటల్గా వారికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 రకాలమైనటువంటి పోస్టులన్నీ కూడా ఏమన్నారంటే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంటే ఈ 2 పోస్టులు కూడా అవకాశం ఉంటుంది. సో అప్పుడు దీనితో పాటు ఎక్కడ కూడా ఏమన్నారంటే టైప్ రైటింగ్. ఏడమ్మా? టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఉంటే చాలు అని మెన్షన్. టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ 45 words per minute అని మెన్షన్ చేశారు. ఉంటూ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఉంటూ ఈ సర్టిఫికేట్ ఉంటే టెక్నికల్ సర్టిఫికేట్ ఉన్నాడు. సో ఇలా ఉంటే అప్లై చేయడానికి అది అవకాశం ఉంది. ఇలా టోటల్గా 105 అలాగే 78 అండ్ 81. సో ఇలాగా మొత్తం పైన మనం ఏం చెప్పామా 264 పోస్టులకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఓకే, 264 పోస్టులకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో
200 పోస్టుగా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నిర్ణయించండి, ఇలా మల్టిపుల్ కోర్సు కానీ ఎవరి దగ్గర ఉంటే అవకాశం ఉంటే వారు ఎన్ని పోస్టులకు అప్లై చేయవచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్కి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి టోటల్లో 300 పోస్టులలో మనకి ఎన్ని అంటే 266 పోస్టులు. అంటే ఒక పర్సన్ ఎన్ని రకాల పోస్టుకి అప్లై చేస్తే బెనిఫిట్ సార్ ఎన్ని రకాల పోస్టుకి సార్ నేను ఇలా 4 రకాల పోస్టులకి నేను ఎలిజిబుల్ ఉన్నాను, అప్లై చేయవచ్చా 4 పోస్టులకి అంటే ఎస్ చేయవచ్చు. అయితే చేస్తే బెనిఫిట్ ఏంటి చెప్పండి సార్ మాకండి. ఎస్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ హైకోర్టు పోస్ట్కి మీరు అప్లై చేశారబ్బా. సో చూడండి ఇక్కడ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్ట్కి అప్లై చేశారు. 80కి మనకి జీకేకి 40 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 40 మార్క్స్, ఈ రెండింటి కలిపి 80 మార్క్స్ ఉంటుంది. ఈ 80 మార్క్స్లో మినిమం 65 to 70 అబో వస్తే ఇక్కడ అసిస్టెంట్ లాంటి పోస్ట్లో మీకు ఉద్యోగం వస్తుంది, అంతేనా. సో ఒకవేళ అన్ని మార్కులు మీకు రాలేదు, కేవలం 60 మార్కులు మాత్రం 50 మార్కులు మాత్రం వచ్చింది, లేదా 60 మార్కులు మాత్రం వచ్చింది, లేదా మరి ఎక్కువగా చదవలేకపోతే మీరు చదివింది రాలేదు, 40 మార్క్స్ మాత్రమే మీకు వచ్చింది. అయితే అదృష్టం ఏంటంటే మీరు ఇక్కడ టైపిస్ట్కి అప్లై చేశారు, కాపిస్ట్కి రెండింటికి అప్లై చేశారు. సో ఇక్కడ మినిమం ఎలిజిబిలిటీ మార్క్ ఎంత 24 మార్క్స్ బీసీ అయితే, ఎస్సీ ఎస్టీ అయితే 24, బీసీ అయితే 28, ఓసీ అయితే 34 మార్క్స్ 32 మార్క్స్ అయితే ఎలిజిబుల్. కానీ మనకి ఆల్రెడీ 40 వచ్చింది కదా, సో కాబట్టి మీరు ఎలిజిబుల్ అయిపోయారు. ఇప్పుడు మీ యొక్క ఎబిలిటీ దేంట్లో చూపించాలి, మీకు జీకే ప్లస్ ఎక్కడ మెంటల్ ఎబిలిటీలో అయితే పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ చాలా స్పీడ్గా టైప్ చేస్తారు, చాలా చక్కగా టైప్ చేయగలుగుతారు. దీంట్లో మీ యొక్క నైపుణ్యత ఎక్కువ ఉంది. ఎక్కడ మీ యొక్క స్కిల్ చూపించారనుకోండి టైపిస్ట్ కాపిస్ట్లో మీ టైప్ రైటింగ్ స్పీడ్ బట్టి మీరు చేసే మిస్టేక్స్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ రాలేదు పోస్ట్, ఎక్కడ రాలేదు, కానీ టైపిస్ట్లో లేదా కాపిస్ట్లో ఈ రెండింటిలో ఎక్కడో ఒక దగ్గర మీకు ఉద్యోగము వచ్చింది. సో ఈ రెండిట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. సో ఇలా మల్టిపుల్ అవకాశం అయితే మనం యూటిలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి అవకాశం, అందుకోసమే డిఫరెంట్ వేరియేషన్లో చెప్తున్నాం. చాలామంది ఏమంటారు హైకోర్టు నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్గా అప్లై చేద్దాం, ఓకే నువ్వు అసిస్టెంట్ చేస్తావా, నేను కూడా చేస్తాను. నీ దగ్గర హైయర్ గ్రేడ్ ఉంది, వాడి దగ్గర లేదు, వాడు ఒక అసిస్టెంట్గా చేశాడు, ఓకే వదిలే, కానీ నీకు హైయర్ గ్రేడ్ ఉంది, మల్టిపుల్ ఛాన్స్ ఉంది అప్లై చేయడం, వేస్ట్ ఇవన్నీ ఎందుకు, డబ్బులు వేస్ట్, ఎక్కువ డబ్బులు అప్లై చేయడానికి 800 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, వద్దు, ఓకే నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ మీకు రాబోయే 62 సంవత్సరాల జీవితానికి గొప్ప భరోసా, గొప్ప భవిష్యత్తు ఇవ్వడానికి కారణమైనటువంటి 800 రూపీస్ కోసం ఆలోచిస్తావా, భవిష్యత్తు కోసం ఆలోచిస్తావా, ఆలోచించు. ఇప్పుడు సమస్య ఉంది, డబ్బులు అవసరమే, ప్రతి ఒక్క రూపాయి విలువైందే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఆ రూపాయి కూడా రేపటి నీ విలువైన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటప్పుడు పెట్టుబడి పెడితే తప్పు లేదు. కాబట్టి అప్లై చేయండి, ఇలా మల్టిపుల్ అవకాశం ఉండేటప్పుడు అప్లై చేయండి. ఎక్కడ రాకపోతే ఎక్కడ రాకపోతే ఇలా మల్టిపుల్ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ ఆపర్చునిటీ వచ్చేటప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా మీకు గుర్తుందా. ఇప్పుడు మనం ఎంసీక్యూ రాస్తుంటాం చూడండి, ఎగ్జామ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాస్తాం. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఆప్షన్ తెలిస్తే మాత్రమే రాయగలుగుతాం, గెస్సింగ్ ఆన్సర్ కూడా రాయలేము. ఎందుకంటే తెలిస్తే మాత్రం రాయగలుగుతాం, గెస్సింగ్ రాసినవి తప్పు అయిపోతే తెలుసు. కానీ ఎంసీక్యూ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు తెలిస్తే రాయవచ్చు, గెస్సింగ్ రాయవచ్చు, 50-50 ఆపర్చునిటీ. అసలు ఆ క్వశ్చన్ తెలియకపోయినా కూడా అటెంప్ట్ చేయవచ్చు, కానీ ఎక్కడ అటెంప్ట్ చేయలేము. ఇదే జీవితం. కాబట్టి మీకు ఇక్కడ మల్టిపుల్ అవకాశం ఉంది, కాబట్టి యూటిలైజ్ చేయండి. సో ప్రిపేర్ అవ్వండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, కష్టపడి చదవండి, ఉద్యోగం సాధించండి. జీవితం మీ చేతిలో ఉంది. నిర్ణయం సరైన తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకోవడానికి సరైన ప్రోత్సాహం అనేది పిఆర్ అకాడమీ నుంచి దక్కుతుంది. సరైన గైడ్లైన్స్ ఇవ్వడానికి పిఆర్ అకాడమీ ఎప్పుడు మిమ్మల్ని సంసిద్ధంగా ఉంచుతూ నేను సంసిద్ధంగా ఉంటున్నాను. సో దీనికి సంబంధించినటువంటి మా ఎగ్జామినేషన్ ఏదైతే 80 మార్క్స్ ఉందో దాని కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో ఉంది. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ. సో మనం దాంతోపాటు కోర్స్తో పాటు మెటీరియల్తో పాటు ద బెస్ట్ అయినటువంటి 50,000 బిట్స్ అయితే నేను అందిస్తున్నాను మిత్రమా. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్.
కాబట్టి ఇంత గొప్పగా ద బెస్ట్ ప్రైస్లో, అంటే చాలా బెస్ట్ ప్రైస్, అంటే 750 రూపీస్ మాత్రమే మనం అందిస్తున్నాం 6 మంత్స్ వెల్డిడ్తో పాటు. లేదు సార్ నాకు 1 ఇయర్ ఉంది, 1 ఇయర్ కావాలి, త్వరలో డిస్ట్రిక్ట్ కోర్టు కూడా దాదాపు 1800 వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు 1 ఇయర్ వెల్డిడ్ కావాలంటే 1200 రూపీస్కి 1 ఇయర్ వెల్డిడ్ కోర్స్ కూడా మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. డిగ్రీ అర్హతతో 264 పోస్టులకు అయితే మనం అప్లై చేయడానికి అవకాశం ఉందని వీడియోలో బిగినింగ్లో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ పోస్ట్కి అప్లై చేయవచ్చు ఏంటి అనేది పరిపూర్ణమైన అవగాహన అయితే నేను కల్పించి మీకు అందించడానికి ప్రయత్నించాను. సో వీడియో కానీ నచ్చితే మీ యొక్క విలువైన మాట కామెంట్ రూపంలో తెలియజేయండి. మరికొంతమంది కూడా యూజ్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.